We turn once again to Matthew chapter 28, verse 19 and 20. మనం మరలా ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు చూద్దాం. And our subject is all that Jesus taught, that we've been considering in our last sessions. మన గత అధ్యయనముల్లో యేసు బోధించినదంతయు అనే అంశం మీద మనం మాట్లాడుతూ వస్తున్నాం. Or subtitled Completing the Great Commission. మనకిచ్చిన గొప్ప పనిని పూర్తి చేయటం అనే అంశం మీద కూడా మాట్లాడుతున్నాం. There are many Christians who imagine that they are fulfilling the Great Commission when they have only fulfilled half of it. అనేక మంది క్రైస్తవులు ఏమి అనుకుంటారు అంటే తమకు అప్పగించబడిన గొప్ప పనిలో సగం మాత్రమే పూర్తి చేసి మేము మొత్తం సంపూర్ణంగా పూర్తి చేసామని అనుకుంటారు. And neglected the second half almost completely. వాళ్ళు మొదటి సగభాగాన్ని పూర్తి చేసి రెండవ సగభాగాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. The first half is very important. Evangelism, reaching out to the lost. మొదటి సగభాగాన్ని మనం చూసినట్లయితే అది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అది సువార్త చేయటము, నశించిన వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పటం. To those who have never heard the gospel. ఎవరైతే ఇప్పటి వరకు సువార్తను వినలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పటం. The second half is equally important. కానీ రెండవ భాగం కూడా అంతే ప్రాముఖ్యమైనది. Who are we to say that one half is more important than the other half? ఒక సగభాగం అనేది రెండవ సగభాగం కంటే ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పడానికి మనం ఎవరం? And yet the great tragedy in Christendom is that many who are fulfilling the first half do not realize how important it is to fulfill the second half. కానీ ఈనాటి క్రైస్తవ్యంలో గొప్ప విచారకరమైన సంగతి ఏంటంటే మొదటి సగభాగాన్ని పూర్తి చేసి రెండవ సగభాగాన్ని విస్మరిస్తూ ఉన్నారు. And what is worse, there are many who fulfill the first half who despise those who are seeking to fulfill the second half. ఎవరైతే మొదటి సగభాగాన్ని పూర్తి చేస్తున్నారో రెండవ సగభాగం పూర్తి చేసే వారిని ఎంతో తృణీకరిస్తూ ఉన్నారు. If we are humble, we will see that we are fellow workers in the body of Christ. మనము దీనులమైనట్లయితే మనము కూడా క్రీస్తు యొక్క శరీరంలో తోటి పనివారమని గ్రహిస్తాము. And that one is as important as the other. కాబట్టి రెండు కూడా ప్రాముఖ్యమైనవని మనం చూస్తాం. The man who goes out to reach those who have never heard the gospel with the message of Christ dying for their sins. ఎవరైతే ఇప్పటి వరకు క్రీస్తు యొక్క సువార్తను వినలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రీస్తు మీ పాపముల గురించి మరణించాడు అనే సందేశంతో వెళ్ళే వ్యక్తి is as important as the one who is seeking to complete the job by making that person into a disciple. ఆ వ్యక్తిని శిష్యులుగా చేసేటట్లుగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వలె ఈ వ్యక్తి కూడా ప్రాముఖ్యమైన వాడే. And in teaching them to do all that Jesus commanded. యేసు ఆజ్ఞాపించినవన్నీ కూడా గైకొనమని ఆ శిష్యునికి బోధించే వాళ్ళు ఉంటారు. It's very exciting to do the first part of the gospel because you have so many wonderful stories to relate. ఈ గొప్ప పని విషయంలో మొదటి భాగాన్ని చేయటం ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. సువార్త చెప్పడం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను మనం చెప్పొచ్చు. Missionary work, evangelistic work is always exciting. There are stories to relate. People delivered from మిషనరీ పని చేయటం, సువార్త పని చేయటం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అనేకమైన విషయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. demons and idolatry and many things like that, and especially a lot of statistics to report. అక్కడి ప్రజల విషయంలో దయ్యములు వెళ్ళగొట్టబడుతుంటాయి. వాళ్ళు విగ్రహాలను విడిచిపెడుతూ ఉంటారు. ముఖ్యంగా అనేక లెక్కలు మనం చూపించవచ్చు. Evangelists can boast about the number of people they have brought to Christ. సువార్తికులు వాళ్ళు క్రీస్తు దగ్గరికి ఎంతమందిని తీసుకువచ్చారో ఆ సంఖ్యను బట్టి వాళ్ళు అతిశయించవచ్చు. What about a person who's taking that convert and making him a disciple? సువార్త విని మారు మనసు పొందిన ఆ వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తిని శిష్యునిగా తయారు చేసే వాళ్ళ గురించి ఏంటి మరి? He doesn't have statistics to boast about. వాళ్ళకి చెప్పుకోవటానికి లెక్కలు ఉండవు. But you may discover when Christ comes back that that person has done a more faithful job without getting any honor on the earth for his making disciples. ఆ వ్యక్తి శిష్యులుగా తయారు చేయటం ద్వారా ఈ భూమి మీద ఎటువంటి గౌరవం లేకుండా ఉంటాడు. క్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు
ఆ వ్యక్తికి ఎక్కువ విలువ ఇవ్వబడుతుంది. And generally speaking, Christians like to do those ministries that they can report about. సాధారణంగా మనం చూసినట్లయితే ఎవరైతే వాళ్ళు చేసిన పనిని నివేదికల రూపంలో చెప్పుకోవటానికి వీలుంటుందో ఆ పనిని చేయటానికి అనేక మంది క్రైస్తవులు ఇష్టపడతారు. And where they can quote numbers. ఎక్కడైతే వాళ్ళ సంఖ్యను చెప్పుకోవటానికి వీలవుతుందో. And that's why the Mark 16:15 aspect of the Great Commission is far more popular than the Matthew 28 verse 19 and 20. అందుకే గొప్ప పని విషయంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అనేది ఎంతో ప్రాచుర్యం పొందింది, కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు అంత ప్రాచుర్యం పొందలేదు. We were talking about teaching people to do all that Jesus commanded. యేసు ఏ ఆజ్ఞలను ఆజ్ఞాపించాడో వాటన్నిటిని గైకొనమని మనం బోధించాలని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. Supposing you spend 25 years reaching out into different parts of the world, preaching the gospel, doing evangelism. ఉదాహరణకు ఈ లోకంలోనికి అనేక ప్రాంతాలకు వెళ్ళి నీవు 25 సంవత్సరాలు సువార్త చేస్తూ ఉన్నావు అనుకో. You probably, if you're an evangelist, have the opportunity to report statistics of hundreds or perhaps thousands of people whom you have brought to Christ. ఒకవేళ నీవు సువార్తికుడు అయినట్లయితే బహుశా వందల మందిని, వేల మందిని నువ్వు క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చావని చెప్పుకోవచ్చు. But if you spent those 25 years teaching a group of converts who are not yet disciples to do all that Jesus commanded. కానీ అదే 25 సంవత్సరాలు నీవు కేవలం మారు మనసు పొందిన వ్యక్తులు అప్పటికి శిష్యులుగా కానట్లయితే వాళ్లకు యేసుక్రీస్తు ప్రభు ఏ సంగతులు ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ గైకొనవాలని బోధిస్తూ ఉన్నట్లయితే, you may not have much to report in terms of statistics, but you would have produced Christ-like people. నీవు లెక్కలు చెప్పుకోవటానికి ఎక్కువ మంది ఉండకపోవచ్చు, కానీ నీవు వారిని క్రీస్తు వలె మారుస్తావు. క్రీస్తు వలె మార్చబడిన జనులు నీ దగ్గర ఉంటారు. Who are a far better testimony for Christ on earth. ఈ భూమి మీద వాళ్ళు క్రీస్తు కొరకు ఎంతో శ్రేష్టమైన సాక్షులుగా ఉంటారు. And whom God can show forth to the devil as specimens of people who were redeemed. ఎవరైతే విమోచించబడ్డారో వారిని మాదిరిగా దేవుడు అపవాదికి వీరిని చూపిస్తాడు. From the nature of Adam and who could manifest the nature of Christ. ఆదాము స్వభావం నుండి విమోచించబడి క్రీస్తు యొక్క స్వభావాన్ని చూపించే వారిగా దేవుడు అపవాదికి చూపిస్తాడు. That brings glory in heaven, not on this earth. ఇది భూమి మీద మహిమను తీసుకొని రాదు, కానీ పరలోకంలో మహిమను తీసుకొని వస్తుంది. So if you're a Christian who is seeking honor from men, honor from fellow Christians, you will not care much about the second part of the Great Commission because you don't have much to report. నీవు మనుషుల దగ్గర నుండి, తోటి క్రైస్తవుల దగ్గర నుండి ఘనతను కోరుకునేవాడిగా నీవు ఉన్నట్లయితే ఆ గొప్ప పని విషయంలో రెండవ భాగం గురించి నీవు పట్టించుకోవు. You'll only be interested in the first part because you're interested in statistics and numbers and the honor of men. నీవు కేవలం మొదటి భాగం గురించే పట్టించుకుంటావు, ఎందుకంటే నీవు మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకుంటావు, ఆ లెక్కలు చూసుకుంటూ ఉంటావు. The Old Testament prophets were never popular. పాత నిబంధన ప్రవక్తలు మనం చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడూ కూడా పేరు ప్రఖ్యాతులు పొందిన వారు కాదు. The false prophets were popular in Israel. What is the difference between the two? ఇశ్రాయేల్లో మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తలే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు. వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? One of the differences was this. The false prophets told people what they liked to hear. ఒక వ్యత్యాసం ఇది. అబద్ధ ప్రవక్తలు ఎప్పుడూ కూడా ఆ ప్రజలకు ఏం చెప్తారంటే ఆ ప్రజలు ఏమైతే వినాలనుకుంటున్నారో అవే చెప్తారు. The true prophets told the people what they needed to hear. కానీ ఒక నిజమైన ప్రవక్త ఏం చెప్తాడంటే ఆ ప్రజలు నిజానికి దేవుని యొద్ద నుండి ఏమి వినాలో అవే చెప్తాడు. From God. And very often it was a rebuke for their sin and their worldliness and their idolatry and their adultery and their going away from God. తరచుగా అది వాళ్ళు చేసే పాపానికి గద్దింపుగా ఉంటుంది. వాళ్ళ లోకానుసారమైన స్థితిని బట్టి, వాళ్ళ వ్యభిచారాన్ని బట్టి, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్న దాన్ని బట్టి, and calling them to repentance. వాళ్ళు మారు మనసు పొందాలని చెప్తూ ఉంటారు. So prophetic ministry has never been popular.
కాబట్టి ప్రవచనాత్మకమైన పరిచర్య ఎప్పుడూ కూడా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోలేదు. either in the Old Testament or in the New Testament. New Testament prophetic ministry is in the same way calling God's people back to Him. అది పాత నిబంధనలు అయినా సరే, క్రొత్త నిబంధనలు అయినా సరే. క్రొత్త నిబంధనలో కూడా ఇదే విధంగా ప్రవచనాత్మకమైన పరిచర్య ఎలా ఉంటుందంటే దేవుని యొద్దకు మరలా తిరిగి రమ్మని పిలుస్తూ ఉంటుంది. To back to the word, back to obedience to the scriptures. దేవుని యొక్క వాక్యం దగ్గరికి మరలా తిరిగి రావటం, దేవుని యొక్క వాక్యానికి విధేయులగుటకు మరలా తిరిగి రమ్మనటం, back to obeying all that Jesus taught. యేసు బోధించిందంతా కూడా దానికి విధేయత చూపించడానికి తిరిగి రమ్మని పిలవటం. And that's different from evangelistic ministry. But the body of Christ cannot be built only by prophets or only by evangelists. ఇది కేవలం సువార్త పరిచర్యకు వేరుగా ఉంటుంది. కానీ క్రీస్తు శరీరం అనేది కేవలం ప్రవచనాత్మకమైన పరిచర్య ద్వారానో, సువార్త పరిచర్య ద్వారానో, దాని ద్వారా మాత్రమే నిర్మించబడదు. We can use an illustration. ఒక సాదృశ్యాన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. Evangelism, or fulfilling the first half of the Great Commission, and it certainly is the first half, ఇక్కడ సువార్త పని చేయటం అనేది ఆ గొప్ప పనిలో మొదటి భాగంగా ఉంటుంది. in Mark 16:15, can be likened to taking food from a plate and putting into our mouth. మార్కు సువార్త 16:15 మనం చూసినట్లుగా ఇది ఎలా ఉంటుందంటే ఒక ప్లేట్లో నుండి ఆహారం తీసుకొని మన నోట్లో పెట్టుకున్నట్లుగా ఉంటుంది. What is the purpose of all evangelism? To make someone who is not a member of the body of Christ. సువార్త పరిచర్య అంటే ఏంటి? ఎవరైతే క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా లేరో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి a member of the body of Christ. క్రీస్తు శరీరం యొక్క అవయవంగా చేయటమే. That's evangelism essentially. ప్రాముఖ్యంగా సువార్త అంటే అదే. An unbeliever, idol worshipper, or person without any God, making him a member of the body of Christ. That's what evangelism is designed to do. ఒక విశ్వాసిని, విగ్రహారాధికుడిని, దేవుడు లేని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి క్రీస్తు యొక్క శరీరంలో అవయవంగా చేయటమే సువార్త అంటే. So we can use an illustration from taking food which is in a plate. ప్లేట్లో ఉన్న ఒక ఆహారాన్ని తీసుకొని దీన్ని మనం ఒక సాదృశ్యంగా చూడవచ్చు. Which is not a part of my body at the moment. అప్పటికి మనం చూసినట్లయితే అది నా శరీరంలో ఒక భాగంగా లేదు ఆ ఆహారం. And making it a part of my body is a picture of how we bring a non-Christian to become a part of the body of Christ. ఇప్పుడు నేను ఆహారాన్ని తీసుకున్నప్పుడు నా శరీరంలో ఒక భాగంగా ఉంటుంది. ఒక క్రైస్తవేతరుడిని తీసుకొని క్రీస్తు శరీరంలో అవయవంగా చేయటం అంటే కూడా ఇదే. So how does this happen? First of all, I see the food and I take it with my hand and put it into my mouth. This is evangelism. ఇది ఎలా జరుగుతుంది? మొదటిగా మనం చూసినట్లయితే నేను ఆహారాన్ని చూసి నా చేత్తో తీసుకొని నా నోట్లో పెట్టుకుంటాను. ఇదే సువార్తీకరణ అంటే. Taking the unbeliever and bringing him into Christ. ఒక అవిశ్వాసిని తీసుకొని వచ్చి క్రీస్తులోనికి ప్రవేశపెట్టడం. But this food, if it remains in my mouth, కానీ ఈ ఆహారం అనేది నా నోట్లోనే ఉంటే is never going to be a part of my body. నా శరీరంలో ఒక భాగంగా ఎప్పటికీ అవ్వలేదు. If I keep it in my mouth, it will rot and I'll spit it out. కేవలం నా నోట్లోనే ఉంటే అది కుళ్ళిపోతుంది. దాన్ని నేను ఊసివేయాల్సిన అవసరం వస్తుంది. And a lot of people who raise their hands and sign decision cards and say they have come to Christ are like that food kept in the mouth. You go there. చాలా మంది ఇలానే ఉంటారు. చేతులు పైకెత్తిన వాళ్ళు, ఆ నిర్ణయ పత్రం మీద సంతకాలు పెట్టి మేము క్రీస్తు దగ్గరికి వచ్చామని చెప్పేవాళ్ళు ఇలానే ఉంటారు. కేవలం నోట్లో ఆహారం ఉన్నట్లుగా వీళ్ళు ఉంటారు. And see these, go and visit these 500 people who sign decision cards and you may find maybe one of them. ఈ 500 మంది ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళని వెళ్ళి నువ్వు చూసినట్లయితే అందులో కేవలం ఒక్కరిని నువ్వు కనుగొనొచ్చు. Became a real disciple and the other 499 just drifted away. ఆ ఒక్కరు మాత్రమే ఒక నిజమైన శిష్యుడిగా మారి ఉండవచ్చు. మిగిలిన 499 మంది కూడా తొలగిపోతారు. It happens all the time. అన్నిసార్లు ఇలానే జరుగుతూ ఉంటుంది. And even after it's gotten in the mouth, that's not enough. The teeth have got to chew that food.
కేవలం ఆహారం నోట్లోకి వస్తే సరిపోదు. ఆ తర్వాత ఆ పళ్ళు ఆహారాన్ని నమలాలి. and it goes down my throat into the stomach, నా గొంతులో నుండి పొట్టలోనికి వెళ్ళాలి. and there all types of acids are thrown upon it to break it down so that it's no longer a potato or a chapati or rice. అన్ని రకాల యాసిడ్లు వచ్చి దాన్ని జీర్ణమయ్యేటట్లు చేస్తాయి. ఇప్పుడు అది ఇంకా ఒక బంగాళదుంపలాగో చపాతీలాగో అన్నంలాగో ఉండదు ఇంకా. And it gets converted into other forms, and ఆ తర్వాత అది వేరే రూపంలోనికి మార్చబడుతుంది. after a process of digestion and things that happen inside the body, finally that food becomes a part of my body. ఆ శరీరంలో జీర్ణ ప్రక్రియ మొత్తం జరిగిన తరువాత నా శరీరంలో ఆహారం అనేది ఒక భాగం అయిపోతుంది. This is a very gentle ministry, the initial part of taking the food and putting it into the mouth. This is evangelism. ఈ సువార్తీకరణ అనేది ఎంతో మృదువుగా జరిగే పరిచర్య. ఆహారాన్ని తీసుకొని నోట్లో పెట్టుకోవటం అనేది. But after that, other parts of the body take over and do things which the hand can never do. ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలు దాన్ని తీసుకొని పని చేస్తాయి. చేయి ఆ పనిని చేయలేదు. Which the evangelist can never do. ఒక సువార్తికుడు ఆ పని ఎప్పటికీ చేయలేడు. And that is prophetic ministry, teaching ministry, shepherding ministry. అదే ప్రవచనాత్మకమైన పరిచర్య, బోధించే పరిచర్య, కాపరి యొక్క పరిచర్య, apostolic ministry that builds that person to become a living, functioning, effective, powerful member of the body of Christ. ఆ వ్యక్తిని ఎలా నిర్మిస్తుందంటే ఆ వ్యక్తి జీవం కలిగి ఉండేటట్లు, తన ధర్మాన్ని తాను చేసేటట్లు, ఎంతో ప్రభావవంతంగా ఉండేటట్లు, ఎంతో శక్తివంతంగా ఉండేటట్లు ఆ వ్యక్తిని నిర్మిస్తుంది. And like that food, after a few weeks, it's no longer a potato or a chapati. ఆహారం కొన్ని వారాల తర్వాత మనం చూసినట్లయితే ఇక అది బంగాళదుంపలాగా ఉండదు, చపాతీలాగా ఉండదు. It's become flesh and blood and bones. మన శరీరంలో రక్త మాంసములుగా ఎముకలుగా అది మారుతుంది. And that's how it should be with every person whom the evangelist brings to Christ. సువార్తికుడు క్రీస్తు దగ్గరకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగా ఉండాలి. So who is more needed? కాబట్టి ఇప్పుడు ఎవరు ఎక్కువ అవసరం? The evangelist or the prophet or the shepherd or the teacher? It's like asking, is the hand more important or are the teeth more important? సువార్తికుడా, ప్రవక్త, బోధకుడా, కాపరా? ఇది ఎలా ఉంటుందంటే చెయ్యి ఎక్కువ ప్రాముఖ్యమైనదా, దంతములు ఎక్కువ ప్రాముఖ్యమైనవా, Or the stomach more important or other things more important? Other parts of the body. పొట్ట ఎక్కువ ప్రాముఖ్యమైనదా లేక వేరే శరీర భాగాలు ఎక్కువ ప్రాముఖ్యమైనవా? There's no way of comparing. ఈ విధంగా మనం పోల్చి చూడటానికి వీల్లేదు. Because if the hand doesn't take the food and put it in, the teeth and the stomach got nothing to do. ఒకవేళ చెయ్యి ఆహారాన్ని తీసుకుని వచ్చి నోట్లో పెట్టనట్లయితే అప్పుడు మన పళ్ళకి పొట్టకి ఏం పని ఉండదు. And if the hand does this job of putting the food into the mouth and the teeth and stomach don't do anything, then also it's wasted. ఒకవేళ చెయ్యి ఆహారాన్ని తీసుకుని వచ్చి నోట్లో పెట్టినట్లయితే ఆ పళ్ళు కానీ పొట్ట కానీ ఏమీ పని చేయనట్లయితే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. So there's no question of thinking that the evangelist is more important than the prophet or the prophet is more important than the evangelist. కాబట్టి ఇప్పుడు సువార్తికుడి కంటే ప్రవక్త ఎక్కువ ప్రాముఖ్యమైన వాడనో లేక ప్రవక్త కంటే సువార్తికుడు ఎక్కువ ప్రాముఖ్యమైన వాడనో ఆలోచించడానికి ఏమీ లేదు. We're told in Ephesians in chapter 4, ఎఫెసీ 4లో ఈ విధంగా చెప్పబడింది. these are the words that Jesus wanted to speak to his disciples when he was with them on the earth. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో చెప్పాలనుకున్న మాటలు ఇవి. He wanted to teach them about the function of apostles and prophets. వాళ్ళకి పరిచర్య ధర్మం గురించి చెప్పాలనుకున్నాడు. అపోస్తలులు ఏం పని చేయాలి, ప్రవక్త ఏం పని చేయాలి, And evangelists and shepherds and teachers, like it says in Ephesians 4:11. ఎఫెసీ 4:11లో చెప్పినట్లుగా సువార్తికుడు ఏం పని చేయాలి, ప్రవక్త ఏం పని చేయాలి, కాపరి ఏం పని చేయాలి. These are the gifts that he gave to the church after he ascended to heaven. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత సంఘమునకు ఆయన ఇచ్చిన వరాలు ఇవి. He wanted to tell his disciples on earth about it, but like we saw earlier in John 16 verse 12, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పాలనుకున్న మాటలు ఇవి. కానీ మనం ఇంతకు ముందు చూసినట్లుగా యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో he says,
I want to teach you these things, but you can't understand them now because you don't have the Holy Spirit. నేను మీకు అనేక విషయాలు చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు మీరు వాటిని గ్రహించలేరు పరిశుద్ధాత్మ వచ్చే వరకు కూడా. But once they received the Holy Spirit, they could understand. Paul could understand. కానీ ఒకసారి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోగలిగారు, పౌలు అర్థం చేసుకోగలిగాడు. That when Jesus ascended, Ephesians 4:10, above all the heavens, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకముకు ఆరోహణం అయిపోయిన తర్వాత ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమై వాడై ఉన్నాడు. from there he gave some as apostles. అక్కడి నుండి ఆయన కొంతమందిని అపోస్తలుగా ఇచ్చాడు. Now these are not the apostles that he appointed on the earth. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కొంతమందిని అపోస్తలుగా ఆయన ఏర్పరచుకున్నాడు. Those he appointed when he was on earth. But these are apostles that he appointed from heaven. కానీ ఈ అపోస్తలులను మనం చూసినట్లయితే ఆయన పరలోకము నుండి నిర్ణయించాడు. Those who would go forth and plant local churches. ఎవరైతే వెళ్ళి స్థానిక సంఘములను నాటుతూ ఉంటారో. And prophets who would diagnose the spiritual condition of people and provide them with a solution. ఆయన కొందరిని ప్రవక్తలుగా నియమించాడు. ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రజల యొక్క ఆత్మీయ పరిస్థితిని చూసి వాళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తూ ఉంటారు. Evangelists who would bring the non-Christian into the body of Christ. కొందరిని సువార్తికులుగా నియమించాడు. వాళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవేతరుల్ని క్రీస్తు యొక్క శరీరంలోనికి వాళ్ళు తీసుకొని వస్తారు. And shepherds who would take care of the young ones and teachers who would teach them God's word. కొందరిని కాపర్లుగా నియమించాడు. ఎవరైతే విశ్వాసంలో చిన్నవారిగా ఉన్నారో వాళ్ళని వీళ్ళు కాస్తూ ఉంటారు. కొందరిని బోధకులుగా నియమించాడు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. All of these Christ gave for the purpose of equipping all the believers so that all the believers could build the verse 12 the body of Christ. కాబట్టి ఈ పరిచర్యలన్నీ దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అంటే సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా కట్టబడి క్షేమాభివృద్ధి వారికి కలుగజేయాలని 12వ వచనంలో చెప్పబడినట్లుగా. These are not the folks who build the body of Christ. క్రీస్తు సంఘాన్ని నిర్మించేది వీళ్ళు కాదు. Ephesians 4 verse 11-12 says, these 5 gifted people equip all the other believers who don't have these gifts. ఎఫెసీ 4, 11, 12 ఏం చెప్పబడిందంటే ఎవరైతే ఈ 5 వరాలు కలిగి ఉంటారో, ఎవరైతే ఈ 5 వరాలు కలిగి ఉండరో వాళ్ళని వాళ్ళ క్షేమాభివృద్ధి నిమిత్తం వీళ్ళు కడుతూ ఉంటారు. And those believers, verse 12, build the body of Christ. 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆ విశ్వాసులు క్రీస్తు యొక్క శరీరాన్ని కడుతూ ఉంటారు. So in the body of Christ, just like in the human body, every part has a function. క్రీస్తు యొక్క శరీరంలో మనం చూసినట్లయితే మన మానవ శరీరం వలె ప్రతి అవయవానికి కూడా పని ఉంటుంది. So we are not comparing those who fulfill Mark 16:15 with those who fulfill Matthew 28:19. కాబట్టి మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నెరవేర్చే వారిని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు నెరవేర్చే వారితో పోల్చట్లేదు. These are people, anybody who compares that is a person who's ignorant of God's ways. ఎవరైతే ఇలా పోల్చి చూస్తున్నారో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుని యొక్క మార్గముల విషయంలో తెలియని వాడిగా ఉంటాడు. He needs this one and that one. It's like saying, is your left hand or your right hand important? Which one would you like to cut off? ఆ రెండు కూడా అవసరమే. మనము ఎవరినైనా ఈ విధంగా అడిగినట్లయితే నీకు కుడి చేయి ముఖ్యమైందా ఎడం చేయి ముఖ్యమైందా ఏ చేతిని తీసివేయాలని నువ్వు అనుకుంటున్నావు అని అడిగినట్లయితే one may appear to do a more important function than another, but both are equally necessary in the body. God has determined that. కానీ శరీరములో ఆ రెండు కూడా ముఖ్యమైనవే. దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు. Every part of the body must be healthy and muscular to be useful to fulfill its function. శరీరంలోని ప్రతి అవయవం కూడా ఆరోగ్యకరంగా ఉండాలి మరియు బలంగా ఉండాలి, అప్పుడే అది ఉపయోగపడుతుంది. So teaching people all that Jesus commanded, the command in Matthew 28 verse 20 is, కాబట్టి మత్తయి సువార్త 28:20లో ఉన్న ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బోధించటం. teach them to do all that I commanded you. నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనవలనని మీరు వారికి బోధించుడి. And in order to support us in doing this, he began that last commission with these words, Matthew 28 and verse 18.
ఈ విధంగా మనం చేయటానికి, మనల్ని బలపరచటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. All authority has been given to me in heaven and on earth. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. Now we must believe that if you are to go out and fulfill this great commission. ఈ గొప్ప పనిని నీవు బయటికి వెళ్ళి చేయాలంటే నీవు దీన్ని నమ్మాలి మొట్టమొదట. If I don't believe that, I'm going to give up after a little while. ఒకవేళ దీన్ని నేను నమ్మనట్లయితే కొంత సమయం తర్వాత నేను నా పనిని విడిచిపెడతాను. Because Christian work can be a very discouraging work. క్రైస్తవ పని అనేది ఎంతో నిరుత్సాహకరంగా ఉంటుంది అనేక సార్లు. You don't see results immediately. వెంటనే మనకు ఫలితాలు కనపడవు. Neither the evangelist, nor the prophet, nor the apostle sees results immediately. సువార్తికులైనా, ప్రవక్తలైనా, అపోస్తలులైనా వెంటనే ఫలితాలు చూడలేరు. Sometimes it requires a lot of labor. కొన్నిసార్లు ఎంతో ప్రయాసపడి పనిచేయాల్సిన అవసరం వస్తుంది. To bring a child, I mean, just like bringing up a child to adulthood. ఒక చిన్న బిడ్డని పెద్దవానిగా పెంచటం లాగుంటుంది ఇది. You know what a lot of labor that involves for a father and mother. తల్లిదండ్రులు ఆ విషయంలో ఎంత ప్రయాసపడాల్సి వస్తుందో కదా. And through the years of planning churches and establishing believers, I found it's very similar, trying to lead them up to godliness, believers to godliness. అనేక సంఘాలు కడుతూ, అనేక మంది విశ్వాసుల్ని స్థిరపరుస్తూ, విశ్వాసుల్ని దైవభక్తి వైపు నడిపించటం అనేది నాకు కూడా ఇలానే అనిపిస్తుంది. It's very easy to get discouraged unless we realize that the one who is sending me forth into this ministry is one who's got all authority in heaven and earth. నన్ను ఈ పరిచర్య చేయమని పంపించిన దేవుడు ఈ భూమి మీదను పరలోకమును ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడని నేను నమ్మనట్లయితే ఇది ఎంతో నిరుత్సాహకరంగా ఉంటుంది. And he is supporting me with that authority. ఆ అధికారంతోనే ఆయన నన్ను బలపరుస్తున్నాడు. And so I look at this part of the Great Commission like this. మనకు అప్పగించబడిన ఈ గొప్ప పనిని నేను ఈ విధంగా చూస్తాను. Here's the second part of the Great Commission that we've been considering. ఆ గొప్ప పని విషయంలో రెండవ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. Matthew 28 verse 19 and 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు. Go, make disciples of all nations. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. Baptize them in the name of the Father, the Son and the Holy Spirit. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. Teach them to do by doing yourself first. Don't teach what you haven't done. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలనని మీరు బోధించుడి. మొట్టమొదట మీరు ఏదైతే చేస్తారో అవి వారికి బోధించాలి, మీరు చేయనివి బోధించకూడదు. All that I commanded you. నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ. This commission, we can say, is bracketed between two of the most fantastic statements that Jesus made. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఈ గొప్ప పని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన రెండు గొప్ప వాగ్దానముల మధ్యలో బ్రాకెట్ వలె ఉంది. The first is verse 18. All authority in heaven and earth is given to me. మొదటి వాగ్దానం ఏంటంటే 18వ వచనము, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. That's the first thing. అది మొట్టమొదటి విషయం. And it's bracketed on the other side with this fantastic statement, Lo, I am with you always, even to the end of the age. బ్రాకెట్ కి ఇంకొక వైపు ఉన్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. Now if I have a doubt about either of these two facts, ఈ రెండు వాగ్దానాల విషయంలో ఒకవేళ నేను సందేహం కలిగి ఉన్నట్లయితే I'm not going to fulfill that second part of the Great Commission. అప్పుడు దేవుడు మనకు అప్పగించిన గొప్ప పనిలోని రెండవ భాగాన్ని నేను పూర్తి చేయలేను. Because I found in 50 years of Christian ministry, it can be pretty discouraging. ఎందుకంటే 50 సంవత్సరాలుగా క్రైస్తవ పనిలో నేను ఉన్నాను. ఈ క్రైస్తవ పని అనేది ఎంతో నిరుత్సాహకరంగా ఉంటుంది. If you are not convinced that the one who sent you forth is the one who's got all authority in heaven and earth, నిన్ను పంపించిన వానికి ఈ భూమి మీదను పరలోకంలోను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని నీవు గుర్తెరిగినట్లయితే, in the heavenlies in the second heavens where the demons dwell, and on earth with all people on earth, Christ has got all authority. I believe that. ఆకాశంలో మనం చూసినట్లయితే ఆ రెండవ ఆకాశంలో ఆ దయ్యములన్నిటి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద సర్వ జనుల మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు.
And when I go forth trying to fulfill this part of the Great Commission, నేను ఈ గొప్ప పనిని నెరవేర్చే విషయంలో, ఈ రెండవ భాగాన్ని నెరవేర్చే విషయంలో నేను బయటకు వెళ్తున్నప్పుడు there's a specific promise that He will be with me always. దేవుడు ఈ ప్రత్యేకమైన వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు, సదాకాలము మీతో ఉంటాను అని. Now, Christians have got a very bad habit of trying to claim a promise without fulfilling the condition. క్రైస్తవులకు ఎంతో చెడ్డ అలవాటు ఉంది. ఏంటంటే ఆ వాగ్దానానికి సంబంధించిన షరతులను నెరవేర్చకుండా ఆ వాగ్దానం గురించి మాట్లాడటం. For example, if we're told, believe in the Lord Jesus Christ and you'll be saved. ఉదాహరణకి మనం దీన్ని చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుడి మీరు రక్షణ పొందుతారు. And you say, well, I'm not going to fulfill the condition. Believe in the Lord Jesus Christ, I'm still going to be saved. Wouldn't you think that's crazy? నేను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచను, అయినా కానీ నేను రక్షణ పొందుతాను అని చెప్పినట్లయితే అదంతా వెర్రితనంగా మీకు అనిపించదా? If we confess our sins, He is faithful and just to forgive us our sins. నీ పాపములను నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక నీ పాపములను ఆయన క్షమించును అని ఉంటుంది. Now, if you don't fulfill the condition of confessing your sin, how do you believe that He's going to forgive your sin? ఒకవేళ నీ పాపాలను నువ్వు ఒప్పుకోకుండా ఉన్నట్లయితే ఆయన నీ పాపాలను ఎలా క్షమిస్తాడు? The promises of God are conditional. దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు షరతులతో ఉంటాయి. I mean, there are material promises like God makes the sun to rise on the good and the evil, and He makes the rain to fall on the righteous and the unrighteous. కొన్ని భౌతిక సంబంధమైన విషయాల గురించి మనం చూసినట్లయితే, సూర్యుని యొక్క వెలుగు కానీ వర్షం కానీ అది నీతిమంతుల మీద అనీతిమంతుల మీద విశ్వాసుల మీద అవిశ్వాసుల మీద కూడా ఉంటుంది. That's okay. Material things He gives to everybody without any conditions. భౌతిక సంబంధమైన వస్తువుల విషయాలను మనం చూసినట్లయితే ఏ షరతులు లేకుండా ఆయన అందరికీ ఇస్తుంటాడు. But when it comes to the spiritual promises of God, beginning with the forgiveness of sins, without repentance and faith in Christ, nobody gets forgiveness of sins. కానీ ఆత్మ సంబంధమైన వాగ్దానాలను మనం చూసినట్లయితే, ఒకవేళ పాప క్షమాపణని మనం చూసినట్లయితే ఎవరు కూడా మారు మనసు పొందకుండా యేసు యందు విశ్వాసం ఉంచకుండా కూడా ఎవరు పాప క్షమాపణ పొందలేరు. Justification is by faith. Sanctification is by faith. నీతిమంతులుగా తీర్పు తీర్చబట్టం అనేది విశ్వాసం ద్వారా జరుగుతుంది. పరిశుద్ధపరచబట్టం అనేది విశ్వాసం ద్వారానే జరుగుతుంది. God gives His grace to the humble. If you're humble, you get grace. There's a condition for the promise. దేవుడు దీనులకు కృప అనుగ్రహించును, నీవు దీనుడివైతే ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రతి వాగ్దానానికి కూడా ఒక షరతు ఉంటుంది. Now, how is it that so many Christians who believe that in all these other areas that I've just mentioned, నేను ఇప్పుడు ప్రస్తావించిన అనేక విషయాలను మనం చూసినట్లయితే క్రైస్తవులు వాటి విషయంలో అంగీకరిస్తారు, come to this promise, lo, I am with you always unto the end of the age, and try to claim it without fulfilling the condition? కానీ ఈ విషయానికి వచ్చేసరికి, ఈ వాగ్దానం దగ్గరకు వచ్చేసరికి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని ఆయన చెప్పాడు. కానీ దానిపైన ఉన్న షరతుని వీళ్ళు చూడకుండా ఈ వాగ్దానాన్ని వాళ్ళు ఎత్తిపట్టుకుంటారు. That amazes me. ఇది నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. I mean, they would be surprised if I preach that you can be forgiven even if you don't repent and believe. ఒకవేళ నేను ఈ విధంగా చెప్పాను అనుకోండి, మీరు మారు మనసు పొందకుండా విశ్వాసం ఉంచకుండా కూడా మీరు రక్షణ పొందుతారని నేను చెప్పినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. You can be forgiven even if you don't confess your sins. They'd say, that's ridiculous. నీ పాపాలను ఒప్పుకోకుండా కూడా క్షమించబడతావు అని చెప్పినప్పుడు ఇదంతా హాస్యాస్పదం అని వాళ్ళు చెప్తారు. The Bible says if you confess your sins, He's faithful and just to forgive you. Right. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ పాపాలను ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక నీ పాపాలను క్షమిస్తాడని ఉంది. అది కరెక్ట్. అది Well, let me also say, it says the Lord will be with you always to the end of the age if you go and make disciples and baptize them and teach them to do all that I have commanded you. అదే విధంగా ఇక్కడ కూడా ఉంది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పినప్పుడు అది ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరైతే వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి బాప్తిజం ఇచ్చి ఆయన ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడో వాటన్నిటిని గైకొనవాలని బోధిస్తారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. The Lord said, then lo, I am with you always.
అప్పుడు నేను మీతో సదాకాలం ఉంటానని ప్రభు చెప్పాడు. So it's a promise specifically given to those who go forth to teach others to do all that Jesus has commanded. కాబట్టి ఈ వాగ్దానం ప్రత్యేకంగా ఎవరికి ఇవ్వబడింది అంటే, ఎవరైతే వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాడో వాటిని గైకొనవలనని బోధిస్తారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. I've spent more than 35 years seeking to fulfill that. నేను 35 సంవత్సరాల నుండి దీన్ని నెరవేర్చడానికి చూస్తూ ఉన్నాను. Teaching people to do all that Jesus commanded in many parts of the world. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాడో వాటిని గైకొనవలనని అనేక ప్రాంతాల్లో నేను వారికి బోధిస్తూ ఉన్నాను. And through CDs and the internet and literature and everything, and I can testify that I've really experienced the presence of the Lord with me. సీడీల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, పుస్తకాల ద్వారా. కాబట్టి నేను నిజంగా చెప్పగలను, యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని నేను నిజంగా అనుభవించాను. And the authority of the Lord. దేవుని యొక్క అధికారాన్ని నేను చూశాను. So I want to encourage you to believe that God's promises are true. కాబట్టి మీరు దీన్ని నమ్మాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాగ్దానాలు ఎంతో సత్యమైనవి. His authority will back you if you go forth seeking to teach people to do all that Jesus commanded. ఆయన యొక్క అధికారము నిన్ను బలపరుస్తుంది. నీవు ఎప్పుడైతే వెళ్ళి ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ గైకొన వాళ్ళని ఇతరులకు బోధిస్తావో అప్పుడు ఆయన అధికారం నిన్ను బలపరుస్తుంది. And by doing it yourself first, and He'll be with you always. మొట్టమొదటిగా నీవు వాటిని గైకొన్నట్లయితే ఆయన యొక్క సన్నిధి ఎప్పుడు నీతో ఉంటుంది. And you know, one of the results of His being with us always is He delivers us from depression and discouragement and gloom and bad moods and all types of things. ఆయన సదాకాలం మనతో ఉంటే కలిగే ఫలితం ఏంటంటే, మనం నిరాశ నుంచి, నిస్పృహ నుంచి, చిరాకుల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఇలాంటి విషయాలన్నిటి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. How in the world can I have a bad mood if Jesus is with me all the time? సదాకాలము యేసు ప్రభు నాతో ఉన్నట్లయితే నేను చిరాగ్గా ఎందుకుంటాను ఎప్పుడు? How in the world can I be discouraged and fearful if Jesus is with me all the time? సదాకాలము యేసుక్రీస్తు ప్రభు నాతో ఉన్నట్లయితే నేను నిరుత్సాహంలో ఎందుకుంటాను? ఎల్లప్పుడూ భయంతో ఎందుకుంటాను? A lot of people imagine that Christ is with them. He's not. అనేక మంది క్రీస్తు ప్రభు వాళ్ళతో ఉన్నాడని వాళ్ళు ఊహించుకుంటారు, కానీ నిజానికి ఆయన ఉండడు. They're not seeking to do all that Jesus commanded. They're not seeking to teach other people what Jesus commanded. యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనాలని వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఇతరులకు కూడా వాటిని బోధించరు. So there's a condition. కాబట్టి ఇక్కడ ఒక షరతు ఉంది. And I want to encourage you to see that clearly. దాన్ని స్పష్టంగా మీరు చూడాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. We were looking last time at Matthew chapter 4. As I said, the very first thing that Jesus commanded, or Jesus taught rather. మన గత అధ్యయనంలో మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన మొట్టమొదటి విషయం అది, మొట్టమొదటి ఆజ్ఞ. The very first thing that Jesus taught after his being anointed with the Holy Spirit was that we cannot live if we don't receive the words that God speaks. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, దేవుని నోటి నుండి వచ్చే మాట మనం విననట్లయితే మనం జీవించలేము. We can't fulfill and satisfy God's heart, fulfill God's purpose and satisfy God's heart if we merely serve Him. మనం ఏదో కేవలం ఆయన సేవించడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేము, దేవుని యొక్క హృదయాన్ని సంతృప్తి పరచలేము. A lot of Christians find a satisfaction in saying, well, I'm doing this for the Lord, I'm doing that for the Lord. అనేక మంది క్రైస్తవులు నేను ప్రభు కోసం అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని సంతృప్తి పడుతూ ఉంటారు. I'm running an orphanage, I'm running a Bible school. నేను ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాను, నేను బైబిల్ స్కూల్ నడుపుతున్నాను. And I'm helping people, I'm giving money to these people who are in need, and నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను, అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను. I'm going here and doing that, and they're always thinking of what they're doing for the Lord. నేను అక్కడికి వెళ్ళి అది చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి ఇది చేస్తున్నానని వాళ్ళు ఎప్పుడు ప్రభు కోసం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాని గురించే చూస్తూ ఉంటారు. That's good. I wouldn't despise that. We need to serve the Lord till He comes. అది మంచిదే, దాన్ని నేను తృణీకరించట్లేదు. ప్రభువు మరలా వచ్చే వరకు కూడా మనం ఆయన్ని సేవిస్తూ ఉండాలి. It says in 1 Corinthians 15 and verse 58, be steadfast, unmovable,
always abounding in the work of the Lord. ఎందుకంటే మొదటి కొరింథీ 15:58 ఈ విధంగా చెప్పబడింది, స్త్రీలను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. I want to do that till the end of my life or till Christ comes. నా జీవితం చివరి వరకు మరలా ప్రభు వచ్చే వరకు కూడా నేను ఆ విధంగా చేయాలని నేను అనుకుంటున్నాను. In the work of the Lord, I never want to stop serving the Lord. ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నేను ఆసక్తి కలిగి ఉంటాను. ప్రభువుని సేవించడం నేను ఎప్పుడు ఆపివేయను. So I'm not despising that. దాన్ని నేనేమి తృణీకరించట్లేదు. I believe we must serve, but I'd say more important than service మనము ప్రభువుని సేవించాలి, దాన్ని నేను నమ్ముతాను. కానీ ప్రభువుని సేవించడం కంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే is receiving the word of God. Man shall not live by serving God దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించటం, వినటం alone, but by every word that proceeds out of the mouth of God. మనుషుడు దేవుణ్ణి సేవించటం వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన వినుట ద్వారా. And a classic example of this, and this, remember, this is the first spoken words of Jesus. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, మీరు గుర్తుంచుకోండి, ఇవి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన మొట్టమొదటి మాటలు After his anointing. So it must be very significant. ఆయన అభిషేకించబడిన తర్వాత. కాబట్టి ఇవెంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి. All that Jesus taught, here's the very first thing that he taught. యేసు బోధించినదంతా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ యేసు బోధించిన మొట్టమొదటి మాటలు, The very first thing, learn to receive the word of God continuously every day. మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను వినాలి, స్వీకరించాలి. The scriptures must come alive to you every day. ప్రతిరోజు లేఖనాల్లో నుండి నీవు జీవాన్ని పొందాలి. In the early days, people didn't have a Bible like we have today. ప్రారంభ దినాల్లో ప్రజలకు మనం ఇప్పుడు బైబిల్ కలిగి ఉన్నట్లుగా వాళ్ళు బైబిల్ కలిగి లేరు. We are so privileged to have the Bible, and then of course you must read the Bible every day if you're going to receive God's word every day. మనము బైబిల్ను కలిగి ఉండటం అనేది అది ఎంతో ధన్యత, ఆధిక్యత. కాబట్టి నువ్వు బైబిల్ను కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ప్రతిరోజు బైబిల్ను చదవాలి, దేవుని యొక్క మాటను స్వీకరించాలి. But in the early days when they didn't have a Bible, they could still receive the Holy Spirit reminding them of what they heard from the apostles. కానీ ప్రారంభ దినాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళు. వాళ్ళు ఏదైతే అపోస్తలులు చెప్పినప్పుడు విన్నారో దాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. Or a Christian who doesn't have a Bible, who is imprisoned for his faith and sitting in a prison, can still లేక బైబిల్ తన దగ్గర లేని క్రైస్తవుడిని మనం చూసినట్లయితే తన విశ్వాసం కోసం జైల్లో వేయబడిన ఒక క్రైస్తవుడు కూడా receive God's word every day, even though he doesn't have a Bible open in front of him. ఆ చెరసాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వినొచ్చు, అతని ముందు బైబిల్ తెరచి లేనప్పటికీ. Because he's read it in the days when he was not in prison. ఎందుకంటే ఆయన జైల్లో వేయబడక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు కాబట్టి. And that's why it's so important to read and meditate on God's word. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దాన్ని ధ్యానించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Because in our moment of need, God, through the Holy Spirit, will give us that particular word that will be the solution to our problem. ఎందుకంటే మనం అవసరంలో ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా మనకు ఏదైతే అవసరమో ఆ సమస్యకి ఏదైతే పరిష్కారం ఉందో సరి అయిన వాక్యాన్ని మనకు గుర్తు చేస్తాడు. And that will be the answer to our need. మన అవసరానికి అది పరిష్కారంగా ఉంటుంది. And that will be the promise that we can claim. మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానం లాగా అది ఉంటుంది. This is illustrated in a story that we read in Luke chapter 10 and verse 38 to 42. ఒక సంఘటన ద్వారా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాల్లో ఇది చెప్పబడింది. There we read about Jesus entering the house of Mary and Martha. ఇక్కడ మనం చూస్తాము మరియా మార్తల ఇంట్లోకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశిస్తూ ఉన్నారు. And there we read that a woman named Martha, Luke chapter 10, verse 38. లూకాసు వార్త 10వ అధ్యాయం 38లో మనం చూస్తాం, అక్కడ మార్తా అనబడే ఒక స్త్రీ ఉంది. A woman named Martha received him into the house, welcomed him. లూకాసు వార్త 10:38లో మనం చూసినట్లయితే మార్తా అను ఒక స్త్రీ ఆయన్ను తన ఇంట చేర్చుకొనింది. And she had
a sister called Mary ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉంది, who sat at Jesus' feet listening to his word. Now remember, connect this with what we read earlier. Man shall not live by food alone, but by every word that proceeds from God's mouth. Here are the two options. ఆమె యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు అని మనం ఇంతకు ముందు చదివిన దీన్ని పోల్చి చూసినట్లయితే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. Food, is that important? Yes, it is. ఆహారం ప్రాముఖ్యమైందా? అవును. But what's more important is receiving the word that proceeds from God's mouth. కానీ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను వినటం. And you see this illustrated so vividly here in these two sisters. ఈ ఇద్దరు సహోదరుల విషయంలో ఇది ఎంతో స్పష్టంగా వివరించబడింది. Martha was distracted with preparing food. మార్త ఆహారం సిద్ధపరుస్తూ ఎంతో తొందరపడుతూ ఉంది. For whom? Not for herself. ఎవరి కోసం? తన కోసం కాదు. She was very, very unselfish. ఆమె ఎంతో నిస్వార్థంగా ఉంది. Do you know how much labor it takes to cook food for 13 hungry men? 13 మంది ఆకలిగొని ఉన్న పురుషులకు భోజనం చేయటం ఎంత కష్టమో మీకు తెలుసా? Jesus and his 12 disciples? యేసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. And here she was slogging away in the kitchen, working hard, not for herself, but for the Lord. ఆమె అక్కడ ఎంతో కష్టపడి వంటగదిలో పనిచేస్తూ ఉంది. తన గురించి కాదు, ప్రభువు గురించి మాత్రమే. Spending her money, going to the market, getting things to prepare food for the Lord. తన డబ్బుని ఖర్చు పెడుతూ ఉంది, మార్కెట్కి వెళ్ళి అన్ని కొనుక్కొని వస్తూ ఉంది ప్రభువు కోసం ఆహారం సిద్ధపరచడానికి. Spending time, money, energy, sacrificing to do work for the Lord. తన సమయాన్ని, డబ్బును, శక్తిని ఖర్చు పెడుతూ ప్రభువు కోసం ఎంతో త్యాగం చేస్తూ ఉంది. Now maybe you're like that. Maybe you're sacrificing time, money, energy, doing so many things for the Lord here and there. Good. బహుశా నీవు కూడా అలానే ఉండుండొచ్చు. నీవు కూడా నీ సమయాన్ని, డబ్బుని, నీ శక్తిని ప్రభు కోసం ఖర్చు పెడుతూ ప్రభువుకి త్యాగం చేస్తూ ఉండొచ్చు. మంచిది అది. And you would think, like Martha would think, well, when I've done all this and I come before the Lord, he's going to say, well done, good and faithful servant, you've done a great job. But that's not what she hears. మార్తా అనుకున్నట్లు నీవు కూడా అనుకోవచ్చు, ఇవన్నీ చేసి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు అంటాడేమో నువ్వు అనుకోవచ్చు. When she comes to Jesus, inwardly, when she was cooking all that food, she was getting irritated with her sister Mary. ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే ఆమె అంతరంగంలో ఆమె తన వంటగదిలో పనిచేస్తూ ఉన్నప్పుడు తన సహోదరి అయిన మరియ మీద ఆమె ఎన్నో ఫిర్యాదులు కలిగి ఉంది. And whenever a person is not at rest in his heart, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయంలో విశ్రాంతిని కలిగి ఉండడో it means something is wrong. దాని అర్థం ఏంటంటే ఏదో ఒక తప్పు జరుగుతుంది అని. She was not at rest. She was wondering why Mary is not coming and helping me. ఆమె విశ్రాంతిలో లేదు. ఆమె అనుకుంటుంది మరియ వచ్చి నాకు సహాయం చేయొచ్చు కదా, ఎందుకు రావట్లేదు అని అనుకుంటుంది. And Jesus rebukes her and says, Martha, food is not the most important thing. యేసుక్రీస్తు ప్రభువారు మార్తాను గద్దిస్తూ ఉన్నారు. మార్తా మార్తా, భోజనం అనేది అతి ప్రాముఖ్యమైనదేమీ కాదు. To hear my word is far more important, and that's what Mary has chosen. Luke 10:42. నా మాటలు వినటం అనేది భోజనం కంటే కూడా ఎంతో ఎంతో ప్రాముఖ్యమైంది. మరియ దాన్నే ఏర్పరచుకుంది. లూకాసు వార్త 10:42. That will not be taken away from her. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. Do you see there? Man shall not live by food alone. What did Jesus want here? మనుషుడు కేవలం ఆహారం ద్వారానే జీవించడు. దీన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారా? ఏంటి ఆ మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? All that service, what does Jesus want from you? ఇక్కడ యేసు ప్రభు కావాల్సింది ఏంటి? నువ్వు చేసే సేవ. నీ దగ్గర నుంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడు? Service is good. సేవ చేయటం మంచిదే. We read later on that Mary served Jesus by pouring out a perfume at his feet. But ఆ తర్వాత మనం చూస్తాము మరియ తన అత్తర బుడ్డిని యేసుక్రీస్తు ప్రభు పాదములకు కోసినట్లుగా చూస్తాం. the first most important thing was to receive the word of God. So this is what Jesus taught.
అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొద్ద నుండి మాటలను స్వీకరించటం, వినటం. అదే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా బోధించారు. So let's learn this lesson first of all. One thing is needful, not 25 things. కాబట్టి మొట్టమొదటిగా దీన్ని మనం నేర్చుకుందాం. అవసరమైనది ఒక్కటే, 25 విషయాలు కాదు. Luke 10:42. To sit at Jesus' feet every day, to have that attitude all the time. లూకా 10:42. యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర ప్రతిరోజు కూర్చొని ఎల్లప్పుడూ మనం అటువంటి వైఖరిని కలిగి ఉండాలి. To receive what he has to say to us personally. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏమి మాట్లాడుతున్నాడో దాన్ని స్వీకరించటం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our Father, పరలోకమందున్న మా తండ్రి, help us to recognize this one thing that you said was needful. ఓ ప్రభా, అవసరమైనది ఒక్కటే అని మీరు చెప్పారు ప్రభా. దాన్ని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. For each of us to hear your word మాలో ఉన్న ప్రతి ఒక్కరము మీ మాట వినటానికి, and to obey it. దానికి విధేయత చూపించటానికి In Jesus' name, amen. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.